హలో అండి. ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మా పెద్దమ్మాయి 10th చదువుతుందని తెలుసు కదండి. అయితే క్లాస్లో వాళ్ళ క్లాస్మేట్ అంట. అసలు నాకు నవ్వాలో బాధపడాలో కూడా తెలియట్లేదు. వాళ్ళేం చిన్న పిల్లలు కూడా కాదు. 10th చదువుతున్నారంటే ఒక 15 ఇయర్స్ అయినా ఉంటుంది. వాళ్ళకి మంచి చెడు ఏదో తెలుసు కదండి. కానీ ఏంటో పిల్లలు ఇలా తయారవుతున్నారు. అందుకే మనం కూడా పేరెంట్స్ గమనిస్తూ ఉండాలేమో పిల్లల్ని. పిల్లలు అన్ అంటే 10th చదివే పిల్లలంటే తెలిసే ఉంటుంది కదా. కానీ ఆ పాప అంట బలపాలు లిడ్లు అవి తినేసి చాలా సీరియస్ అయిపోయిందంట. అంటే బెడ్ సెల్స్ పడిపోయాయి అంట. అసలు చాలా సీరియస్ అయిపోయిందంట. అది కానీ ఇంకా తగ్గకుండా ఇంకా కొంచెం ఇదిగా ఉంటే క్యాన్సర్ కిందకి మారుతుందని చెప్పారంట. అసలు చాలా భయపోయి విడిపోయారండి. స్కూల్ అంతా కూడా మేడం కానీ ఇంకా వీళ్ళ క్లాస్లో అంతా ఫ్రెండ్స్ కదండి, చాలా కంగారు పడిపోయారు. నాకు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక చెప్పింది, మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళకి ఇలా అయిపోయింది, నేను వెళ్ళి చూసేసి వస్తానని చెప్పేసరికి నేనైతే చాలా షాక్ అయిపోయానండి. అంత చిన్నపిల్లలు అయితే తెలిసి తెలియకుండా మట్టి తిన్నారో పెన్సిల్ తిన్నారో ఏదన్నా తిన్నారా అనుకోవడానికి వాళ్ళకి ఏది మంచి చెడు తెలిసి ఉంటుంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు. పేరెంట్స్ కూడా కొంచెం గమనిస్తూ ఉండండి. చాలా బాధపడుతున్నారంట వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ మమ్మీ అయితే అసలు ఏడుస్తుందంట. నాకు చాలా బాధ అనిపించింది మా పాప వచ్చి చెప్పేసరికి. అందుకేనండి కొంచెం చూస్తూ ఉండాలి మనం కూడా. సరే కానీ ఇంక ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా? చూసారా, ఇక్కడ మా వారైతే తినేసి సూపర్ అని చెప్తున్నారు. ఈరోజైతే టిఫిన్లోకి దోశలు, అలాగే రైస్ చేశాను, బోటి మామిడికాయ వేసి చేశాను, మటను మెంతి కూర కూడా వేసి చేశాను, అలాగే బోటి ఫ్రై కూడా చేసుకున్నానండి. బాబోయ్, ఇవన్నీ చేసేసరికి నాకు మధ్యాహ్నం 12 అయిపోయిందండి. అంత టైం అయితే అయిపోతుంది. బోటి అంటే చాలా లేట్ అవుతుంది కదండి. అది క్లీన్ చేసుకొని మనం అంతా శుభ్రం చేసి చేసేసరికి కూర చేసేసరికి నాకైతే 12 అయిపోయిందండి. అవి వాళ్ళకి పెట్టేసి అసలు ఇంకా నాకు అన్నం కూడా తినాలనిపించలేదు. అలాగే కూర్చున్నాను. లాస్ట్లో ఇంకా నేనే మిగిలాను అనమాట. ఇక్కడ పిల్లలు అందరూ కూర్చొని తింటున్నారు. కూరలు అయితే చాలా బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. ఈ మధ్యలో ఏంటో కానీ నేను అన్నింటిలో మామిడికాయ వేసి చేయడం ఎక్కువైపోయింది అనుకుంటా. చేపల్లో నెక్స్ట్ లాస్ట్ సండే అనుకుంటా చేపల్లో మామిడికాయ వేసాను. ఇప్పుడు మామిడికాయ తెచ్చేసుకున్నారు మా వారు. కానీ చాలా బాగున్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.